మంచినీళ్ళు తాగు. అక్కడ వెళ్లే రూటే సూపర్గా ఉన్నింది పా. నీళ్లు కూడా ఎంత తీయగా ఉన్నాయి చూడు. అవును, ఇక్కడ నీళ్లు చాలా స్వీట్ గా ఉన్నాయే. ఇన్ఫాక్ట్ ఈ చోటు కూడా చాలా అందంగా ఉంది కదా. ఐ మీన్ పచ్చటి పొలాలు, మంచి వెలుతురు. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐ నో, బట్ కానీ ఒకవైపు ఈ స్థలం భయంకరంగా ఉంది. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా. చాలా దూరం వరకు మనుషుల జాడనే లేదు. చూడటానికి భయంకరం కాదు, ఈ చోటికి ఒక భయంకరమైన కథ ఉంది. కథ ఏంటి? కొన్ని సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఇక్కడే ఒక అమ్మాయిని చంపేశారు. తన శవం ఇక్కడే దొరికింది. సరే, ఇప్పుడేంటి? దాంట్లో భయపడే విషయమేముంది? అదేంటంటే చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడే ఉందంటున్నారు. అంతేకాదు, ఈ చోట్లో మధ్యరాత్రి సమయంలో భయపెట్టించే పాట పాడుతుందంట. ఆ అమ్మాయి ఆత్మని ఎవరైనా చూస్తే ఆ తర్వాత వాళ్ళు బ్రతకరంట. మరి దీని గురించి తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అమన్? వేరే చోటే తీసుకెళ్ళొచ్చు కదా. రైట్ గైస్, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలి. అయిపోయింది పిక్నిక్, పదండి. అరే రిలాక్స్ అలీషా, అలాంటిదంతా ఏం లేదు. మేము ఊరికే మిమ్మల్ని ఆట పట్టించామంతే. అవును నేహ, మిమ్మల్ని భయపెట్టడం కోసం ఊరకొక కట్టు కథ చెప్పామంతే. దిస్ ఈస్ జస్ట్ నాట్ డన్. అంటే ఇలాంటి తమాషా ఎవరన్నా చేస్తారా? సంతోషంగా ఉందా ఇప్పుడు? భయపెట్టారు, మేమిక్కడ ఎంజాయ్ చేసేదానికి వచ్చాం యార్. ఓకే, సారీ 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 అంటున్నాను కదా. మేమే తప్పు చేసాం. ఓకే సరే రండి వెళ్దాం. సరే పదండి, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మీరు స్నానం చేసి చాలా దూరం వెళ్ళిపోకండి, పక్కనే ఉండండి. జాగ్రత్తగా చూసి వెళ్ళండి. సరే బాయ్. రా త్వరగా. నేహా ఆగు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చెప్తాను, త్వరగా రా. నేహా ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను నీకోసం అలా వెళ్ళదు, ఇక్కడికి రా. నన్ను పట్టుకో, ఇక్కడి నుంచి వెళ్దాం. ఎందుకు ఇలా జరిగింది? నేహా ఏంటిది? అమ్మను మనకు చెప్తున్నాడు కదా, అది ఆత్మ ఇదేనేమో. ఈ ఫ్రెడీకి పార్సల్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఎవరికీ తెలియక ఫ్రెడీ సార్ తీసుకెళ్తున్నారంటే దాంట్లో ఏముంటుంది చూద్దాం. ఏ ఫ్రెడీ, ఏముంది అందులో? ఏంటి దాచుకుంటూ తీసుకెళ్తున్నావు? ఏమి లేదు సార్, ఊరకనే. అరే ఊరికి అంటాడేంటి? అరే రహస్యంగా ఏదో దాచుకుంటూ తీసుకెళ్తున్నావు, అది ఏమిటి అని చెప్పవేమిటి? అడగండి సార్, చూసేంతలో ఏమీ లేదు సార్ ఇందులో. చూసేంతగా ఏమీ లేదా? అయితే తప్పకుండా మేము చూడాలి. పూర్వి వెళ్ళి చూడదేంటో. సార్ వద్దు పూర్వి, పూర్వి వద్దు. పూర్వి అయ్యో సార్, అందులో ఏమీ లేదు సార్. అదేంటో ఇప్పుడే తెలిసిపోతుందిలే.
దీపావళి టపాసులు. ఓహోహోహో ఫ్రెడీ, అద్భుతం, బ్రహ్మాండమయ్యా. ఇన్ని రకాల కాయగూరలా? టమాటో, క్యారెట్, కాలీఫ్లవరు, దీంతో పాటు కాకరకాయ, వెల్లుపాయలు, దోసకాయ. అరే ఏంటియా ఇదంతా? ఒకవేళ కూరగాయల వ్యాపారం అని పెడుతున్నావా? ఏంటి అంటే మీరు సీడీని వదులుకుంటున్నారా? అయ్యో నేనేం చెప్పను. 2 రోజుల నుంచి మావిడ కాయగూరలు తెమ్మని చెప్తుంది, కానీ పని వల్ల అసలు టైమే దొరకడం లేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా లేట్ అవుతుంది. వెళ్ళలోపు షాపులన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. పని వల్ల టైమే దొరకలేదు. 2 రోజులు ఆకలితో ఉన్నావా? భోజనమే చేయలేదా? దొరుకుతుంది మరి, కానీ కాయగూరలు లేకుండా సార్. ఈరోజు మా ఆవిడ నాకు పెద్ద వార్నింగ్ ఇచ్చేసింది. కాయగూరలు లేకుండా ఇంటికి వెళ్ళానంటే తను నాకు ఇంటి తలుపులు తెరవనని చెప్పింది. అందువల్లే ఇప్పుడు నేను కొన్నాను సార్. సార్ ఈ కాయగూరలన్నీ మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. అరే ఏం చెప్తున్నారు? ఇది నాకు అస్సలు తెలీదే. ఇది నేను వైఫ్కి చెప్తాను, ఇకపైన తను చూసుకుంటుంది. హలో, ఏసీపీ ప్రద్యుమ్న హియర్. ఏంటి వసయి ఫోర్టా? మీరంతా ఏం చేశారా? నా బిడ్డని ఏం చేశారో చెప్పండి. చెప్పండి రా, నా కూతురు నేహ ఎక్కడ? అంటే మేము అలాంటి పని ఏం చేయలేదంటే యాక్చువల్గా మాకే అర్థం అవ్వట్లేదు. తెలియదు గిలేదు అని చెప్పకూడదు. మీ మీద నమ్మకంతోనే ఆడిషన్ పంపించాం. తను ఎక్కడుందో చెప్పండి. ఏం చెప్పను, అదేంటని మాకే తెలీదు. ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళిద్దరూ ఎలా కనిపించకుండా పోయారు? సార్ అది కూడా మాకు తెలియదు సార్. నేను రోహిత్ టెంట్కి రెస్ట్ కోసం వెళ్ళినప్పుడు అలీషా నేహ స్నానానికి వెళ్ళి వస్తానని చెప్పారు, కానీ తిరిగి రాలేదు. నో, నేను వీళ్ళు చెప్పేది నమ్మను సార్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. నా పిల్లలకి ఏమైనా అయిందంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను మీ ఇద్దరిని ఊరికి వదిలిపెట్టాను. విశాల్ గారు ప్లీజ్ కాస్త ఊరుకోండి. మేము వచ్చాం కదా, మమ్మల్ని ఎంక్వైరీ చేయనివ్వండి. ఓకే? లేదు సార్, అంతా ఈ లత చేసిన తప్పే. అమ్మాయిని తల్లి చూసుకోవాలా తండ్రి చూసుకోవాలా సార్? మనిషి ఏమడిగినా సరే ఈవిడ గారు ప్రతిదీ కూడా సరేనమ్మా అంటది. విశాల్, ఇదంతా ఇక్కడ మాట్లాడాలా? ఇంట్లో కూడా అలా తిట్టావు, ఇక్కడ కూడా నన్ను వదిలిపెట్టవా? ఇది మన అమ్మాయి జీవితానికి సంబంధించింది. నీకు అర్థమవుతుందా లేదా? ఊరుకోండి ఊరుకోండి, నేను చెప్పేది వినండి. బీపీ ఎక్కువైపోతుంది. నా మనసు చెప్తోంది పిల్లలిద్దరు కూడా బానే ఉంటారు. చూడండి, ఆ ఇద్దరు అమ్మాయిలతో మీరే ఉన్నారు. ఏవైనా జరుగుంటే ఇప్పుడే చెప్పండి, లేదంటే నిజం రాబడ్డానికి మా దగ్గర ఎన్నో మార్గాలు ఉన్నాయి. సార్ మీరు మా మీద అనుమానిస్తున్నారా? సార్ మేము చాలా మంచి ఫ్రెండ్స్ సార్. సార్ ఇద్దరూ నిజమే చెప్తున్నారు సార్. వీళ్ళిద్దరు చాలా సమస్యల్లో ఉన్నారు. ఎంతగానో వెతికి చూశారు సార్. మేము చాలా ప్రయత్నం కూడా చేశాం. ఏమిటండి, మనం చెప్పేది నిజమే కదా? అలాగా? సో నేహాకి అనుజకి ఏమైంటుంది? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? నా కూతురు నేహాని పిక్నిక్ అంతా పంపించడం నాకు ఇష్టమే లేదు. ఇప్పుడు దాన్ని పంపించి నా మనశ్శాంతినంతా కోల్పోయాను. తన్ని నేను చూసి పెంచాను. ఇప్పుడు ఏమైందో చూడండి. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదే. మీరంతా దయచేసి వెంటనే ఇంటికి వెళ్ళండి. మాకు ఆ ఇద్దరు అమ్మాయిల ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియగానే మీకు తెలియజేస్తాం. ఓకే సార్ ప్లీజ్ మా ఫ్రెండ్స్ని ఎలాగైనా వెతికి కనిపెట్టండి, లేదంటే నింద మాపైనే పడుతుంది. నింద మీ మీద వేస్తారో లేదో అనేది వాళ్ళిద్దరిని చూసిన తర్వాతే కదా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ దొరికే వరకు మీరిద్దరూ ఈ సిటీ వదిలి బయటికి వెళ్ళకూడదు. ఓకే? సార్ ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారనేదే తెలియట్లేదు సార్. సార్ మనం ఇప్పుడు తనని సరైన దారిలో వెతుకుతున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు సార్.
అన్ని చోట్ల వెతికి తీరాలి శ్రేయ. వెతకడమే కదా మన పని. ఒక్కోసారి నేరస్తుండి, ఒక్కోసారి విక్టిమ్ని వెతుకుతూనే ఉండాలి. సార్, ఈ కేసులో విక్టిమ్ని ఇంకా నేరస్తుల్ని ఇద్దరిని ఒక చోట్లోనే మనం వెతకాలి. అంతవరకు ఏమీ చెప్పలేము నిఖిల్. ఒకవేళ నేరస్తుడు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉండొచ్చు, లేదంటే నేరస్తుడు మన కళ్ళ ముందే కూడా ఉండొచ్చు. మనం అది తెలుసుకోలేకపోవచ్చు. సార్, అదేంటంటే ఇప్పుడు కూడా తన ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళిద్దరిని అనుమానిస్తున్నారా? ఖచ్చితంగా అందరినీ మనం సందేహించాల్సిందే. ఏమిటిది? ఇయర్ రింగ్. ఇది వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిది అయి ఉంటుంది. మనం కరెక్ట్ రూట్లోనే ఉన్నాం. వాళ్ళు ఇక్కడే ఉండుంటారు. పదండి. రక్తమా? సార్, నాకేమనిపిస్తుందంటే ఆ ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకెళ్లారనుకుంటా. సరే రండి చూద్దాం. నిఖిల్, ఇదిగో ఎవిడెన్స్ బ్యాగ్లో పెట్టు. సార్, సార్ కాళ్ళు అడుగులున్నాయి సార్. అవును, 2 అచ్చులున్నాయి. అంటే ఆ పిల్లల్ని ఆ అడవి వైపుకు లాక్కు వెళ్ళారు. అటువైపే వెళ్ళుంటారు. సార్, ఒక అమ్మాయి ఉంది సార్. సార్. ఏంటి సార్, తను ఇక్కడే ఉంది సార్. ఎక్కడా? డాక్టర్ సార్, నా కూతురికి ఏమైందో చెప్పండి. ఎందుకు తను మాట్లాడటం లేదు? ఇలా చూడండి, నేహాకి చాలా పెద్ద గాయం ఏర్పడింది. తనకి ఏమైందో తెలుసుకోవడం కోసమే ఎగ్జాక్ట్గా మేం కూడా ప్రయత్నిస్తున్నాం. తన పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది సార్. బహుశా తను గతాన్ని మర్చిపోయినట్టుంది. సార్, వెంటనే ఈవిడ్ని మేము విచారించి తీరాలి సార్. సార్, ఇది ఒకరి ప్రాణాలకు సంబంధించింది. కానీ సార్, ప్లీజ్, ఇది రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఇలా చూడండి, అలిషా జీవితం ప్రమాదంలో ఉంది. తను ఎక్కడుందో నేహ మాత్రమే చెప్పగలదు. ప్లీజ్ డాక్టర్. సరే, మీరు కొంచెం ప్రయత్నించండి. కానీ ప్లీజ్ గుర్తుంచుకోండి, పేషెంట్ని ఎక్కువగా స్ట్రెస్ గురి చేయకూడదు. షూర్. నేహా, నేహా, అక్కడ ఏం జరిగిందమ్మా? అక్కడ కోట దగ్గర ఏం జరిగింది? అలిషా ఎక్కడుంది నేహా? నేహా, అలిషా ఎక్కడుంది? అలిషా ఎక్కడుంది నేహా? నేహా, ఆ చోట ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, ఆ రోజు ఏం జరిగింది? అలిషా ఎక్కడుంది నేహా? ఇప్పుడు మీరే చూశారు కదా ఆఫీసర్. ఒక్క నిమిషం ఉండండి డాక్టర్, ప్లీజ్. అలిషా ఎక్కడుంది? నేహా, సో ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంది.
నేహా నేహా ఏమైందమ్మా? అలిషా ఎక్కడుంది? మీకేం జరిగిందమ్మా అక్కడ? అదేంటి ఫోర్ట్లో ఫోర్ట్ పిల్లర్స్. ఇంకా చెప్పమ్మా. అలిషా అలిషా? నేహా అలిషాకేమైంది? అలిషా ఈజిప్షియన్ ఐడల్. ఈజిప్షియన్ ఐడిల్? ఐడల్. ఈజిప్షియన్ ఐడిల్లో ఏమైంది? మ్యాంగో ట్రీ. మ్యాంగో ట్రీ? చెప్పు నేహా, త్వరగా చెప్పు నేహా. అలిషా ప్రాణం ప్రమాదంలో ఉంది, త్వరగా చెప్పు. నేహా నేహా నా కూతురు. ఇంజెక్షన్ త్వరగా. నేహా రండి రండి సిస్టర్. అంతే ఆఫీసర్, ఇంకే సమస్య లేదు. లేదంటే తన ప్రాణాలు కూడా పోతాయి. ఓకే డాక్టర్. డాక్టర్, నేహా కండిషన్ కొంచెం మారినా కూడా నాకు వెంటనే మీరు తెలియజేయండి. షూర్ ఆఫీసర్స్. నాకెందుకో తన గతం అంతా మర్చిపోయినట్టు అనిపిస్తోంది. బహుశా తను బాధపడుతున్న వ్యాధి రాటోగేట్ అమ్నీషియా. మరొక విషయం కూడా, తన గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో కూడా చెప్పలేము. ఓకే డాక్టర్, కనీసం మనం నమ్మకంతో ఉండొచ్చు కదా? అలాగే సార్, మేము మా ప్రయత్నం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ మ్యాంగో ట్రీ, ఈజిప్షియన్ ఐడిల్, ఇంకా పిల్లర్స్, ఈ ల్యాండ్ మార్క్లోనే ఏదో జరిగింది. ఈ అలిషా అక్కడే ఎక్కడో ఉంటుంది. ఈ చోటు గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. దయా, నేహా ఇటువైపే తప్పించుకుంటూ వెళ్ళింది. తన పరిస్థితి చూస్తే ఎక్కువ దూరమే పరిగెట్టుకుంటూ వెళ్ళింది. తను ఏదేదో చెప్పింది కదా, అవన్నీ ఖచ్చితంగా ఇందులోనే ఉండుంటాయి. సార్, ఎటు చూసిన పిల్లర్సే ఉన్నాయి సార్. నేహా ఓ మామిడి చెట్టు గురించి చెప్పింది కదా. తర్వాత ఈజిప్ట్స్ కల్చర్ గురించి. ఇక్కడ చూడండి, ఈజిప్షియన్ స్కల్ప్చర్స్. మామిడి చెట్టు. తర్వాత సార్, నలువైపులా పిల్లర్స్ ఉన్నాయి. అయితే ఇది ఆ చోటే. సార్, ఈ చోటు అంత ముఖ్యత ఏముంటుంది? నేహ ఎందుకు ఇలా చెప్పింది? ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయం ఉంది. చుట్టుపక్కల బాగా చూడండి. సార్! నిఖిల్. సార్ చూడండి సార్, ఇక్కడ తాడుంది. ఇక్కడ ఎవరినో కట్టి పడేశారనుకుంటా. తన షూ నేహాని ఇక్కడే కట్టి పెట్టారు. సార్, ఒక దారమే ఉంది సార్. దానికి అర్థం నేహను మాత్రమే కట్టేశారనుకుంటా. అయితే సార్, అలిషా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేరస్తుడు తను ఇంకెక్కడికో ఎత్తుకెళ్ళినట్టున్నాడు. కానీ సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు? డాక్టర్ గారు. ఏంటి? లేదు సార్, మేము తను వెతుకుతూ ఉన్నాం. ఇంతవరకు ఏం తెలియలేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సార్, సలూన్కి సార్ కొత్తగా ఏమైనా చెప్పారా? నేహా డ్రెస్ మీద నేహాతో పాటు అలిషా బ్లడ్ శాంపిల్ కూడా దొరికింది. సార్, నేహా బట్టల్లో అలిషా రక్తం ఎలా వచ్చిందంటావ్? బహుశా నేహా
అలిషాని అటాక్ చేసినందువల్ల తను భయపడి దాక్కుందేమో. ఒకవేళ వాళ్ళిద్దరినీ ఒకడే అటాక్ చేసుండొచ్చు. ఆ తర్వాత వాడు వాళ్ళిద్దరినీ వేరు చోట్లకు తీసుకువెళ్ళుండొచ్చు. సార్, నాకు నేహా మీదే డౌట్గా ఉంది. నేహాకి అలీషాకి బంధం సర్లేదనుకుంటా. కావాలనే అలీషా నేహాని ఇక్కడ తీసుకొనిచ్చిందనుకుంటా. అవును సార్, నేహా ఇక్కడి నుంచి తప్పించుకుని ఆచూకీలు దొరకనట్టుగా అలీషాని దాచేసింది. నేహా ఇంటిని చెక్ చేయాలి, అక్కడేమైనా దొరుకుతుందేమో. మీరిక్కడ లోపలికి రావచ్చా? సార్ రండి. ఇల్లంతా వెతకండి. వెతకాలా? నా ఇంటినా? అసలు ఇక్కడ మీకేం దొరుకుతుంది? అలీషా ఎక్కడుంది, నేహా ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది అనేది తెలుసుకోవడానికే మేము సర్చ్లు చేస్తున్నాం. ఏంటండి ఇక్కడ మీకేం దొరుకుతుంది? ఎందుకంటే నేహా డ్రెస్ మీద అలీషా బ్లడ్ శాంపుల్ దొరికింది. ఏంటి? కానీ అలా ఎలా సార్ జరుగుంటుంది? అదే జరిగింది. నేహాకి అలీషాకి మధ్య ఏ విషయంలోనైనా గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉన్నాయా? మీరేం చెప్తున్నారు? అక్కడ నా కూతురు హాస్పిటల్లో ప్రాణాల కోసం అప్పుడా ఇప్పుడా అని పోరాడుతుంది. కానీ మీరు జరిగిన సంఘటనని తన నిందితురాల్ని చేయడానికి మీరు ఇంతగా ప్రయత్నిస్తున్నారు ఎందుకు? మ్యామ్, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. కానీ మీరు చెప్పడానికి వచ్చింది అర్థం అదే కదా. చూడండి మ్యామ్, ఈ సమస్యలన్నీ సాల్వ్ అయ్యేంత వరకు నేహా ఇంకా తన చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నారు. అందరినీ మేము ఎంక్వైరీ చేయొచ్చు. సార్, సార్ పైన గన్నుంది, దాచిపెట్టారనుకుంటా. గన్నా? ఇందులో ఒక బుల్లెట్ లేదు. ఈ గన్నుకి మీ దగ్గర లైసెన్స్ ఉందా? లేదండి సార్, ఇది మా గన్ను కాదు సార్. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలీదు. ఈ ఇంట్లో ఇంతకు ముందు గన్ అనేది ఇక్కడ లేదు. ఈ రూమ్ నేహాదేగా? అవును సార్. కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయికి గన్ అవసరం ఎందుకు వచ్చుంటుంది? కరెక్ట్ ప్రశ్నే. ఈ గన్ రియలే, డూప్లికేట్ కాదు. ఈ గన్తో ఒకరి ప్రాణాలు మనం తీయొచ్చు. అన్నట్టు మీరు నేహా ఈ మధ్య కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు ఏమైనా గమనించారా మీరు? తన ప్రవర్తనలో ఏమైనా చేంజ్ ఉందా? అవును సార్, నేహా పోయిన వారం ఒక 3 to 4 days కాలేజీకి వెళ్ళక ముందు వేరెక్కడికో వెళ్ళి వచ్చేది సార్. సార్, అది కూడా ఎవరితో చెప్పపెట్టకుండా. తను ఎక్కడికి వెళ్తుంది ఏమిటని మీరు ఎవరు అడగలేదా? సార్, నేను 1-2 సార్లు తనని అడిగాను, కానీ తను సమాధానం ఇవ్వదు. వేరేదో మాట్లాడి మలిపేస్తుంది. మీరిద్దరూ ఏం చెప్తున్నారు? మేడం, మీ ఇంట్లో ఈ గన్ దొరికింది. అంతేకాదు ఇందులో ఒక బుల్లెట్ మిస్సింగ్. అలాగే మీ అమ్మాయి నేహా కాలేజీకి వెళ్ళింది, ఇంటికి రాలేదు. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా వాళ్ళు ఏదో ప్లాన్ వేశారు. శ్రేయ, నువ్వు పంచే మొబైల్ కంపెనీకి వెళ్ళి కనుక్కో ఈ నేహా కొంతకాలంగా కాలేజీకి వెళ్లకుండా ఎక్కడెక్కడ తిరుగుతోందో. సార్, సార్ బండిని పక్కన పెట్టండి. ఇక్కడే సార్. సార్, మొబైల్ రికార్డ్స్ ప్రకారం నేహా ఈ డాబాకి 3 సార్లు వచ్చింది సార్. ఆశ్చర్యంగా ఉందే. ఖచ్చితంగా కాఫీకో టిఫిన్కో ఇక్కడికి వచ్చి ఉండదు. ఎవరినో కలవడానికే వచ్చి ఉంటుంది. రండి కనుక్కుందాం. కాస్త ఈ ఫోటోని చూడండి. ఈ అమ్మాయిని మీరు చూసారా? లేదు మేడం. అనయ్య, ఈ అమ్మాయి ఎన్నోసార్లు ఈ దాబాకి వచ్చి వెళ్ళింది. మీరు చూసారా? చూశాను సార్, 2-3 సార్లు ఈ అమ్మాయిని ఇక్కడ చూశాను. సరిగ్గా చెప్పండి, ఈ అమ్మాయినా? నాకు బాగా గుర్తుంది సార్, అది ఈ అమ్మాయే. ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయి ఇక్కడ ఉండదు కదా. ఈ అమ్మాయి ఇక్కడికి ఒంటరిగానే వస్తుందా, లేకపోతే తనతో ఎవరైనా వస్తారా? తను ఒంటరిగా వచ్చే సార్. తను ఎవరితోనో కూర్చొని గంటల సేపు మాట్లాడేది. వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుకుంటారో మీరు ఎప్పుడూ వినలేదా? లేదు సార్. అతని మొహం మీకు గుర్తుందా? అవును సార్. అయితే సరే, అతని ఆనవాళ్ళు చెప్తే మేము స్కెచ్ రెడీ చేస్తాం అతనిది. సార్, ఒక 4 పసైకోటకి పిక్నిక్గా వెళ్లారు సార్. అందులో 2 అమ్మాయిలు నేహా, అలీషా కనబడకుండా పోయారు.
తర్వాత కాసేపటికి అమ్మాయి నేహ రక్తసిక్తమై గాయాలతో మన ముందుకొచ్చింది, తర్వాత మాయమైంది. అలాగే నేహ ఇంట్లో గన్ను దొరికింది, అది కూడా లోడెడ్. అంతేకాకుండా నేహ తరచూ ఈ దాబాకి ఎవరినో కలవడానికి వచ్చింది. సార్, స్కెచ్ రెడీ అయింది. ఆ రోజు గుంపులో నుంచునున్నాడే వాడే వీడు. అంటే నేహా అలీషా కిడ్నాపింగ్కి వీడికి ఏదో సంబంధం ఉంది. ఎవరబ్బా ఈ వేళప్పుడు? ఏం కావాలి సార్? లోపలికి రా. నేహాని కలవడానికి నువ్వు దాబాకు వెళ్ళావు? ఏ నేహా సార్? అంత తొందరగా దాచేస్తున్నాం? ఇదిగో తనే. తెలుసు సార్, నాకు ఏ నేహా తెలీదు. ఇలా చూడు, ముందు నటించడం ఆపు. నిన్ను మేము ఇక్కడి నుంచి బీరోకి తీసుకెళ్ళామనుకో, అక్కడ మా వాళ్ళు వచ్చిన చుట్టాలకి మంచి మర్యాదలు చేస్తారు. తర్వాత ఒళ్ళు హోనం అవుతుంది. లేదు సార్, నేను మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను. అదేంటంటే సార్, నేహా ఒకరోజు మా ఇంటికి వచ్చి మా ఇంటి తలుపులు టక్క తట్టారు సార్. నేను వెళ్ళి తలుపులు తెరిచాను సార్. తలుపు తెరవగానే నేహా గారు లోపలికి వచ్చి నా తల మీద తనతో తెచ్చుకున్న తుపాకీ తీసుకుని కరెక్ట్గా ఇదిగో ఇక్కడ గురిపెట్టారు. నేను భయపడిపోయాను సార్. ఆ తర్వాత నేహా గారు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను సార్. ఏం చెప్పారు? తనేమన్నారంటే ఒక బీరువాని పగలగొట్టి అందులో ఉన్నవి దొంగిలించమన్నారు. నువ్వేం దొంగిలించావు? సార్ అది ఒక బ్యాగ్నే సార్. సరే, ఆ బ్యాగ్లో ఏముంది? అది నాకు తెలీదు సార్. ఆ బ్యాగ్లో ఏమున్నాయో వాటిని నేను నేహా గారికి ఇచ్చాను. సరే, ఆ ఖజానా ఎక్కడుంది? ఇంట్లోనా, ఆఫీస్లోనా, లేక కొట్లోనా? సార్, నా కళ్ళకి గంతలు కట్టారు సార్. గంతలు విప్పగానే నేను ఆ రూమ్లో ఆ లాకర్ పక్కనే ఉన్నాను సార్. సార్ నేహా గారు నా తల మీద ఇక్కడ పిస్టల్ గురిపెట్టారు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నేను లాకర్ని పగలగొట్టాను సార్, పగలగొట్టాను. సార్, నేహా ఇదంతా ప్లాన్ చేసిందనుకుంటా. సరే, ఇదంతా జరిగిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళి పోలీసులకు చెప్పలేదు? ఆ రోజు అలీషా నేహా మిస్ అయినప్పుడు నువ్వు జనంలో నుంచున్నావు కదా, అప్పుడైనా మాతో చెప్పుండొచ్చుగా. సరే, ఈ పని చేయడం కోసం నేహా నీకు ఎంత డబ్బు ఇచ్చింది? 20,000 రూపాయలు సార్. ప్రాణాలకు భయపడి ఎవరి లాకర్నో పగలగొట్టావు. కేవలం 20,000 రూపాయల కోసం నువ్వు మౌనంగా ఉండిపోయావు. ఇప్పటికీ నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది, గుర్తుంచుకో. నేను జైల్లో వేసి ఎముకలు విరిచేస్తే జీవితం నాశనం అవుతుంది, గుర్తుంచుకో. సార్ నన్నేమీ చేయొద్దు సార్, నన్నేమీ చేయొద్దు. నేను మీకు ఇంకో విషయం చెప్తాను సార్. 4 తగిలిస్తేనే చెప్తావా నువ్వు? మర్యాదగా అన్ని విషయాలు చెప్పు. సార్, మేడం నన్ను ఒక చోటు తీసుకెళ్లారు కదా, అక్కడ ఆల్రెడీ ఇంకొకరు ఉన్నారు సార్. తలుపులు తెరిచింది వాడే సార్. ఎవడు వాడు? అది నా కళ్ళకి గంతలు కట్టారు కదా, తెలియలేదు సార్. కానీ తన గొంతుని నేను బాగా కనిపెట్టాను సార్. ఏం విన్నావు? సార్, తను మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడాడు సార్. నత్తిగానా? అవును సార్. నీ ఎక్కువైపోతుంది అశోక్. నాకు తెలిసి వాడు ఇప్పుడు కూడా విశాల్ ఇంట్లోనే ఉంటాడు. రండి, వీడిని లాక్ రండి. సార్ నన్ను వదిలేండి సార్. వద్దు సార్. లేదు, తను ఎక్కడున్నాడో తెలీదు. నువ్వు చెప్పింది ఖచ్చితంగా జరగాలి. మా అమ్మాయి త్వరగా ఇంటికి రావాలి. తన గురించి ఏదైనా తెలిస్తే నేను నీకు చెప్తాను. అలీషా ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదే. రండి, నా కూతురు గురించి తెలిసిద్దాం. లేదండి. ఇంతకీ విశాల్ ఎక్కడున్నారు? ఆయన బయటికి వెళ్ళారు. తర్వాత ఆయన బ్రదర్ అశోక్ ఏమైంది సార్? నేను ఇక్కడే ఉన్నాను. నేహాతో కలిసి మీరు ఎవరి తాళం పగలగొట్టారు? అదేంటంటే విశాల్ లాకరే విరిగిపోయింది.
అశోక్ అన్న మీరా? ఇంకా నేహ? మీరిద్దరూ కలిసి ఇలా చేశారా? నన్ను క్షమించు నేహ. తను నా బలహీనతని తెలుసుకుని తను నన్ను బ్లాక్మెయిల్ చేసింది. అందుకే పోయిన వారం మనందరి కోసం నైట్ షోకి టికెట్ కొని తెచ్చాను. అప్పుడే సినిమా చూడడానికి వెళ్ళిపోతే నేహ పని పూర్తి చేయాలనుకుంది. కానీ నిన్న తలుపులు తాళాలేసినప్పుడే మీరు నేహ ఎలా లోపలుంది? తన కోసం ఇంటి తలుపుని నేనే తెరిచిపెట్టాను. అయితే సినిమా చూసే సాకుతో నేహాకి మీరు సహాయం చేశారు. చూడు, కానీ నేను చెప్పేది నమ్ము. నేను ఇదంతా కూడా కావాలని చేయలేదు. అలాగా? మీకు బాగా తెలుసుంటుంది కదా లాకర్లోంచి ఏమేం మిస్ అయ్యాయి? లేదు, నాకు అదేమీ తెలియదు సార్. లాకర్ గురించి ఎంత విషయాలే చూసుకుంటారు. ఏదో ముఖ్యమైన పేపర్స్ కనిపించట్లేదని ఆయన చెప్పారు. కానీ అదేమీ పెద్ద టెన్షన్ కాదు, మనం తర్వాత వెతుక్కుందామని అన్నారు. కానీ నా కూతురు అలీషా. అశోక్ గారు, నేహ చేసిన నేరానికి మీరు సపోర్ట్ చేశారు, నిజాన్ని దాచిపెట్టారు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అలాగే నేహ కూడా తప్పించుకోలేదు. ఇప్పుడు తన హాస్పిటల్లో ఉండడం కూడా డ్రామా అయి ఉంటుందనే నాకు అనిపిస్తోంది. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటకు వెళ్ళాలి. ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి. నేహా, లేసావా? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకు ఒకటే తలనొప్పిగా ఉంది. అది ఇంజెక్షన్ వల్ల అలా ఉంటుంది. ఇంజెక్షన్? నీకు కాస్త హెవీ డోస్ ఇచ్చారు కాబట్టి అలా ఉంది. నువ్వేం దిగులు పడకు. నీకు మరో ఇంజెక్షన్ వేస్తాను. ఇంకా మంచిగా నువ్వు నిద్రపోవచ్చు. ఇదే సరైన టైం. నేనేదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే ఇరుక్కుంటాను. ఇలా చూడండి మిస్టర్ సింగ్, నేను మీకు 5 రోజులకి మందులు రాసిస్తున్నాను. వాటిని కరెక్ట్గా వాడి మళ్ళీ రండి. మర్చిపోవద్దు, 5 రోజులు వాడాక మళ్ళీ తిరిగి రావాలి. ఓకే డాక్టర్ సార్? ఎస్ సార్. ఇప్పుడు నేహ ఆరోగ్యం ఎలా ఉంది? సార్, ఇప్పుడు తను నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేశాను. నిద్రపోతూ ఉంటారు. తనతో మేము వెంటనే మాట్లాడి తీరాలి. కానీ సార్, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. రండి సార్, రండి సార్. అదిగో చూసారా, తను నిద్రపోతున్నారు. నేహ, నేహా. సార్, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఓకే, రండి. ఒక్క నిమిషం. సిరంజిలా కింద పడుందేంటి? సార్, ఇది నేహ కాదు. అరే,
తను మా హాస్పిటల్ నర్సు కోమల్. అలాగైతే ఆ పేషెంట్ ఏమైనట్టు? పారిపోయింది. నర్సు డ్రెస్ వేసుకుని తప్పించుకుందనుకుంటా. అంటే సార్ తనకేమీ జ్ఞాపకం ఉన్నట్టు తను నటించిందంటారా? చుట్టుపక్కల చెక్ చేయండి. ఇంకా హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంది. ఊరి త్వరగా వెళ్ళి వాచ్మెన్ అడుగు. వెళ్ళు. మేడం, ఈ ఐసీయూలో ఉన్న పేషెంట్ నర్స్ డ్రెస్ వేసుకుని పారిపోయింది. మీరు చూసారా? లేదు మేడం. ఎవరన్నా అమ్మాయిని చూసారా మీరు? ఐసీయూ నుంచి వచ్చింది. తను నర్స్ డ్రెస్ వేసుకుని ఉంది. చూడలేదు సార్. ఐసీయూలో ఉన్న పేషెంట్ నేహ తను ఇటువైపు వెళ్ళిందా? ఆ లోపు ఎలా తప్పించుకుంది? సో ఇతను బయట నర్స్ టాక్సీలో వెళ్ళడం చూశాడు. ఎంతసేపటి క్రితం? సార్ ఒక 7-8 నిమిషాలు అయి ఉంటుంది సార్. అంటే మీరు వచ్చి ఒక 2 నిమిషాలకు ముందు. టాక్సీ ఎటువైపు వెళ్ళిందో తెలుసా? సార్ ఎడమవైపు నుంచి ఒక టాక్సీ వచ్చింది. అందులో కుడివైపు కూర్చొని వెళ్ళిపోయారు సార్. ఆ నర్సుకి తలపైన ఇక్కడ ఏదైనా దెబ్బ తగులుందా? అవును సార్. తను నేహానే. హాస్పిటల్ ఫుల్గా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా, వాటిని చూసి ఆ టాక్సీ నంబర్ని కనిపెట్టండి. ఆ టాక్సీ డ్రైవర్ని పట్టుకుని నేహా ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టొచ్చు. త్వరగా వెళ్ళి నేహా, ఆ పర్స్ ఎక్కడ దాచిపెట్టావు? ఏమైంది? ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది. త్వరగా త్వరగా. ఇదిగో ఇక్కడుంది. నా బ్యాగ్ని నా లాకర్లో ఎందుకు తీసావు? మీరు చేసిన తప్పుని బయట పెట్టడానికే రియా నా కజిన్. మీరు తన్ని చంపేశారు. వాగుడు ఆపు. నీకు ప్రాణాలంటే భయం లేదా? కాల్చు, నాకు భయం లేదు. ఇలాగే నా సిస్టర్ని మీరు లాక్ చేసి తన అమాయకత్వాన్ని యూజ్ చేసుకున్నారు. దాని తర్వాత చంపేశారు. ఇదంతా అబద్ధం. ఇవన్నీ నేనొకటి చేయలేదు. అలాగా? అలా అయితే తన ఫోటో మీ లోకల్లోకి ఎలా వచ్చింది? రియా నాకు మొత్తం చెప్పింది. తను ఎవరిని కలుస్తుందో నాకు తెలుసు, కానీ అది మీరని నాకు తెలియలేదు. మా సిస్టర్ని ఎందుకు చెప్పారు? తను చాలా స్మార్ట్గా ప్రవర్తించింది, నీలాగే. నేను మీ గురించి మొత్తం విషయాన్ని బయట పెడతానని చెప్పినా కూడా మీరు ఎందుకు చెప్పట్లేదు? అందుకనే మీరు తన నోరుని నొక్కేశారు. నువ్వు నా గురించి చాలా ఎక్కువే తెలుసుకున్నావు. నీ చెల్లెలు రియాలాగానే నువ్వు కూడా చచ్చిపోయి తీరాలి. రియా, రియా, నువ్వా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నన్ను చంపేసి ప్రాణాలతో ఇంటికెళ్ళగలవా? రియా, ఇలా చూడు, దయచేసి నన్ను క్షమించు. నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేవా? నిన్ను ప్రాణాలతో వదలను. వద్దు వద్దు రియా, ప్లీజ్. రియా, నన్నేం చేయొద్దు. రియా ప్లీజ్, రియా ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది. వద్దు రియా, నాకు చెవులు పెడుతున్నాయి. సార్, ఈ శబ్దాన్ని వినలేకపోతాం, చాలా కష్టంగా ఉంది సార్. తల నొప్పెడుతోంది. శేఖర్,
నిన్ను ఎక్కడికి పారిపోతున్నావురా? నువ్వు ఆడిన దెయ్యం డ్రామా అయిపోయింది. అవును, నేనే అలీషాని చంపింది. ఎందుకంటే నేను రియాని చాలా ప్రేమించాను. ఇకపోతే ఈ విశాల్ నా రియాని చంపేశాడు. సార్, నేను కూడా ఇతనికి నా బాధ ఎలా ఉంటుందో తెలియజేయాలని ఇలా చేశాను. అందుకే నువ్వు హాలోగ్రామ్ను ఉపయోగించావు. అలాగే ఈ కోటంతా దెయ్యాలు తిరుగుతున్నట్టుగా దాన్ని ఉపయోగించి నువ్వు డ్రామా ఆడావు. చివరికి ఆ అమ్మాయిని చంపేశావు. ఇంకా నేహ, నువ్వు హాస్పిటల్ నుంచి నువ్వెందుకు తప్పించుకున్నావు? సార్, హాస్పిటల్లో నాకు మెలకు వచ్చిన తర్వాత నాకు ఆ బ్యాగ్ గుర్తుకొచ్చింది. విశాల్ అంకుల్ లాకర్ నుంచి బయట తీసిన బ్యాగ్. రియా నాకు హాస్పిటల్ బయట దొరికిపోయింది. నా దగ్గర నుంచి తను తీసుకుని వెళ్ళిన సాక్ష్యాలని మళ్ళీ సంపాదించడానికే నేను తన్ని ఫోర్ట్కి తీసుకొచ్చాను. ఇవే కదా సాక్ష్యాలు. అవును. నేహా, నువ్వు చేసింది కూడా నేరమే. కాబట్టి నువ్వు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ మీరిద్దరూ హత్య చేశారు. మీకు ఖచ్చితంగా ఉరి శిక్షే.